టీటీడీ పరికామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికను ఏసీబీ డీసీ ఏపీ హైకోర్టుకు ఆశ్రయించారు. ఈ నివేదికను స్వీకరించిన ఏపీ హైకోర్టు దానిని సవివరంగా పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేస్తుంది. అలాగే ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని అంశాన్ని పరిశీలించాలని సిఐడికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పరికామణిలో జరిగిన చోరీ వ్యవహారంపై హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చాలా వరకు పూర్తయిందని, అయితే కొన్ని అంశాలపై ఇంకా విచారణ మిగిలి ఉందని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం ఈ కేసులో పరిస్థితుల ఆధారంగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని కూడా సిఐడి పరిశీలించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను 2025 జనవరి 5వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటికీ ఏసీబీ నివేదికపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ అందిస్తారు. రమణ కుమార్, రైట్ శ్రీరేఖ, ఏదైతే పరకామణి చోరీ కేసు కీలక పరిణామం చోటు చేసుకునిందని నేను చెప్పుకోవాలి. నిందితుడు రవికుమార్ ఆస్తులపై నివేదికను కోర్టుకు సమర్పించింది సిఐడి అధికారులు. టీటీడీ పరకామణిలో చోరీ కేసులో ఈ సందర్భంగానే కీలక పరిణామం కూడా చోటు చేసుకునిందని నేను చెప్పుకోవాలి. ఏసీబీ మధ్యంతర నివేదిక ఈ కోర్టుకు నివేదించిన సందర్భంలో ఇది విడుదల కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నివేదికను ఏసీబీ డీజీపీ ఏపీ హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను స్వీకరించిన ఏపీ హైకోర్టు దానిని సవివరంగా పరిశీలించిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునేటట్లు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని కూడా విచారించాల్సిన అవసరం ఉందనే నేను కూడా కోర్టు అభిప్రాయపడింది. మరోపక్క ఏదైతే మరికొన్ని ఎఫ్ఐఆర్లు కూడా ఇందులో నమోదు చేయాల్సిన అవసరం ఉందని నేను కూడా కోర్టు అభిప్రాయపడినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి సిఐడి పరిశీలించిన సూచించిన ఏవైతే అన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని కోర్టు కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో దీని మీద మరిన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యే పరిస్థితి కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ 2 సార్లు వాయిదా పడింది. మరోపక్క 2026 జనవరి 5కి ఈ కేసును వాయిదా వేస్తూ కూడా ఏసీబీ నివేదికను పూర్తిగా పరిశీలించిన తర్వాత వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఈ పరకామణి కేసుకు సంబంధించి రవికుమార్ ఆస్తులకు సంబంధించి పూర్తి నివేదికను ఇప్పటికే సిఐడి అధికారులు సేకరించి కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కోర్టు అన్ని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిలో కొంతమంది ఎంక్వైరీ కూడా మిగిలిన పరిస్థితి అయితే ఉంది. వారిని అందరినీ కూడా పూర్తిగా విచారించిన తర్వాత మరింత లోతుగా కూడా ఇందులో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తిగా కోర్టు ఉత్తర్వులు అయితే వెలువడే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఏదైతే ఈ కేసుకు సంబంధించి మరో పక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరెవరు పేర్లు ఇందులో నమోదవుతాయి, అసలు పరకామణికి సంబంధించి కోర్టు ఇక్కడ లోక్ అదాలత్లో ఏ విధంగా కేసును కొట్టివేశారు, ఆ కోర్టు కేసును కొట్టివేసిన సందర్భంలో ఎవరి ప్రోత్బలంతో ఈ కేసును కొట్టేశారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే సతీష్ కుమార్ మృతి చెందాడో ఆ మృతికి సంబంధించి ఇంకా కూడా పూర్తిగా నివేదిక బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య చేసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపారు. కానీ ఏది కూడా పూర్తిగా ఇంకా కూడా కంప్లీట్ కాని పరిస్థితుల్లో కూడా ఇందులో పరకామణి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కోర్టు కూడా వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. జనవరి 5వ తేదీ వరకు కూడా ఈ కేసును వాయిదా వేసినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఏసీబీ నివేదికను హైకోర్టు సమర్పించిన ఏసీబీ అధికారులకు సంబంధించి ఆ కేసులో కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. రాబో రోజుల్లో మరిన్ని దర్యాప్తులు అయితే జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ కుమార్.